వాటా ఎంత అంటే ఆ 33% కూడా ఇంత సడన్గా బీసీ బిల్లు పెట్టలేదు మాకు తెలుసు. ఈరోజు మహిళా బిల్లు పార్లమెంట్లో పెట్టినారు. దేని గురించి పెట్టినారు? మహిళా బిల్లు పెట్టినప్పుడు మహిళా బిల్లు ఆ 33%లో ఎస్సీలకు ఎంత, ఎస్టీలకు ఎంత, ఓసీలకు ఎంత, బీసీలకు ఎంత అని తెలియజేయాల్సిన అవసరం ఉంది. 33% మహిళా బిల్లు అనగానే చాలామంది తెలియదు, అంటే ప్రతి ఒక్క మహిళకు వస్తుంది అనుకుంటారు. ముఖ్యంగా బీసీలకు నేను చెప్పేది ఏంటి అంటే ఆ 33%లో కనీసం ఒక 5% కూడా బీసీ మహిళలకు రానియరు. కేవలం అగ్రవర్ణాల మహిళల గురించే ఈరోజు పార్లమెంట్లో మహిళా బిల్లు పెట్టడం జరిగింది. గౌరవ నరేంద్ర మోడీ గారికి నేను చెప్పేది ఒకటి, మీరు మహిళా బిల్లు పెట్టిరు, మేము సంతోషపడ్డాం. కానీ మీరు ఏమని చెప్పారు? గతంలో నేను జనగణన చేసిన తర్వాత దాంట్లో 33% ఇస్తాము అని చెప్పారు మహిళలకి. మరి ఇప్పుడు మీరు జనగణన చేయలే కదా. 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన చేయడము సర్వసాధారణం. 2011లో మీరు జనగణన చేసినారు, 2021 నాటికి చేయాలి. కానీ 2020లో కరోనా వచ్చింది కాబట్టి దాని ప్రభావం 2021లో ఉంది కాబట్టి జనగణన చేయలేకపోయినారు. ఆ లెక్క ప్రకారం చూస్తే జనాభా లెక్క తీయక ఇప్పుడు 16 సంవత్సరాలు ఇప్పటి వరకు తీయలేదు. మీరు చెప్పిన ప్రకారం చూసుకున్నా కూడా అంటే బీసీల జనాభా తగ్గియడము, ఓసీల జనాభా పెంచడం కోసము పెద్దగానే జరుగుతుంది అని మాకు అర్థమవుతుంది. మేము నరేంద్ర మోడీ గారికి కోరుకునేది ఒక్కటే, మీరు బీసీ అని చెప్పుకుంటారు కదా, మరి బీసీల పట్ల మీకు ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకో తెలియజేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇంతకు మీరు ఓసీగా ఉండి బీసీగా నటిస్తున్నారా, లేదా బీసీగా ఉంటేనే బీసీలను మోసం చేస్తున్నారా అన్నది తెలియజేయాలి. మీరు ఎంత మాత్రము బీసీలకి న్యాయం చేస్తున్నారని చెప్తున్నారు. కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖ లేదు బీసీకి, అది ఎందుకు కేటాయించలేకపోయినారు? మీరు ఈరోజు ధర్నాలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు అని మాట్లాడతారు. మేము ధర్నాలు చేసి, మేము ఉద్యమాలు చేసి నిరాహార దీక్షలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పరుస్తున్నారు? అంటే బీసీలని మీరు ఆల్రెడీ రిజర్వేషన్ లేకుండా తొక్కేసారు. అంటే మీరు ఇప్పుడు ఈ మహిళా బిల్లు ఎందుకు పెట్టినారు అంటే బీసీ రిజర్వేషన్లు రావు అని చెప్పకనే చెప్తుంది కేంద్రం. అది కాదు కదా, మీరు బీసీ రిజర్వేషన్ కల్పించాలి. దేశంలో అన్ని 29 రాష్ట్రాల్లో 60% పైచలకు బీసీలు ఉన్నారు, కానీ కనీసం బీసీలకి ఒక 30% కూడా ఇవ్వట్లేదు. అంటే బీసీల పట్ల మీరు ఎంత నిర్లక్ష్య వైఖరి ఉందో మీరు తెలుసు. ఇప్పుడు జనాభా లెక్కలు తీస్తే 60% కాస్త 80% పెరుగుతారు. అంటే ఉన్నదంతా బీసీలకు ఇస్తే మేము రోడ్డు మీద పడతామన్న ఉద్దేశంతో ఈరోజు కేంద్రం ఆలోచిస్తుంది. దయచేసి మేము కోరుకునేది ఒక్కటే, బీసీల పట్ల నిర్లక్ష్య వైఖరి ఆపండి. మేము ఒకవేళ తెలిసి బయటికి వస్తే ఒక్క ఓసీలు కూడా బయట కనిపించరు. మా మంచితనాన్ని చేతగాంతనంగా తీసుకోకండి. ఇన్ని రోజులు బీసీ వెనకేసి ఈరోజు బీసీ మహిళలకు అన్యాయం చేయడానికి ఒక పెద్ద పీట వేసినారు. సబ్ కోటా కలిగి ఈరోజు పార్లమెంట్లో పెట్టినటువంటి మహిళా బిల్లులో బీసీలకు 50% సబ్ కోటా కలిగించే వరకు నా ఉద్యమాన్ని నేను ఆపను. అది బీసీలకు కోటా వచ్చుడో బీసీ మహిళలు లేదా నేను చావడం ఏదో ఒకటి జరగాలి.